గంధర్వలోకంలో హాసిని సుహాసిని అనే ఇద్దరు గంధర్వ కన్యలు ఉండేవారు. వారు మంచి స్నేహితులు, మంచి చెడు అన్ని విషయాలు చెప్పుకునేవారు. వారిలో హాసిని స్వార్థపరురాలు, సుహాసిని అందరి గురించి ఆలోచిస్తూ పెద్దలకు కూడా సలహా ఇస్తూ మంచిగా పేరు తెచ్చుకుంటుంది. అది చూసి ఓర్వలేక హాసిని సుహాసిని మీద ద్వేషం పెంచుకుంటుంది. ఎలాగైనా సుహాసిని తనకంటే గొప్పది కాదని అందరి ముందు నిరూపించాలని కుట్ర పన్నుతుంది. ఒకరోజు హాసిని సుహాసినితో ఇలా చెప్పింది, భూలోకంలో ఒక ఆశ్రమం ఉందంట, అక్కడికి మనం వెళ్దాం. ఆ ప్రదేశం చాలా అందంగా ఎన్నో పక్షులతో, చెట్లతో, జంతువులతో చాలా బాగుంటుందంట. మనం అక్కడికి వెళ్దాం, వెంటనే తిరిగి వద్దాం అంది హాసిని సుహాసినితో. అలాగే అనింది సుహాసిని. ఇద్దరు భూలోకానికి వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో అరుణి అనే మహర్షి నివసిస్తూ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ విషయం తెలిసే హాసిని సుహాసిని ఆశ్రమానికి తీసుకువచ్చింది. ఇద్దరు ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా అరుణి మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు హాసినితో సుహాసిని ఇలా అంది, హాసిని, అరుణ మహర్షి వారు తపస్సు చేసుకుంటున్నాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే ఆయన తపస్సుకి భంగం అవుతుంది అని. అలాగే సుహాసిని, ఇక్కడ పూలు కోసుకొని వెళ్దాం, ఇక్కడ పూలు చాలా బాగుంటాయి, మంచి సువాసన కూడా వస్తాయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను అటు పక్కగా వెళ్ళి పూలు కోసుకొని వస్తాను అని అటు పక్కగా వెళ్ళింది హాసిని. హాసిని చెట్టు చాటుకు వెళ్ళి మంత్రంతో పాముగా మారి అరుణ మహర్షి దగ్గరికి వచ్చింది. అరుణ మహర్షి తపస్సుతో నిమగ్నమై ఉన్నాడు. పామును గమనించలేదు. పాము అరుణ మహర్షిని కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. అది చూసిన సుహాసిని అయ్యో పాము పాము అని అరుస్తూ గబగబా వచ్చి పామును పట్టుకొని అవతలకు విసిరివేసింది. ఆ శబ్దానికి అరుణ మహర్షి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సుహాసిని నిలబడని ఉంది. అరుణ మహర్షి కోపం తెచ్చుకొని శపించబోగా సుహాసిని ఇలా అనింది, మహర్షి వారు నన్ను క్షమించండి, మిమ్మల్ని పాము కాటు వేయబోతుంటే ప్రక్కకు విసిరాను, అంతేకాని తపస్సును భంగం కల్పించడానికి కాదు, నన్ను రక్షించండి మహాప్రభు అని మహర్షిని వేడుకుంది. అప్పుడు మహర్షి దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నాడు. పాము రూపంలో ఉన్న హాసినిని పిలిచాడు. వచ్చింది మహర్షి దగ్గరికి హాసిని. ఇద్దరితో ఇలా అన్నాడు మహర్షి, ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్న నన్ను మీ ఇద్దరు నా తపస్సును భంగం పరిచారు, కాబట్టి గంధర్వ కన్యలైన మిమ్మల్ని శపిస్తున్నాను. నన్ను కాపాడబోయిన సుహాసిని అదృష్ట దేవతగా నన్ను కాటు వేయబోయి సుహాసినిపై నాకు కోపం తెప్పించి శపించబడాలని చూసినందుకు హాసినిని దురదృష్ట దేవతగా ఇద్దరు ఈ భూలోకంలోనే ఉంటూ మీ చేతలతో మనుషులను అదృష్టవంతులుగా దురదృష్టవంతులుగా బాధ పెడుతూ సంతోషపెడుతూ ఉండండి అంటూ అరుణ మహర్షి అడవిలోకి వెళ్ళిపోయాడు. నుంచి ఇద్దరు ఆ అడవిలో పక్షుల రూపంలో అదృష్ట దేవత దురదృష్ట దేవతలుగా జీవిస్తున్నారు. ఒకరోజు రంగడు రామాపురం నుంచి కట్టెలు కొట్టడానికి అడవికి వచ్చాడు. రంగడు ఒక పెద్ద చెట్టు కిందకు వచ్చి కూర్చొని ఇలా అనుకున్నాడు, ఎన్నాళ్ళని కట్టెలు కొట్టుకొని బ్రతకాలి, ఒక్కరోజు పని ఆపితే 2 రోజు పస్తులు ఉండాలి, అందరూ నా నెత్తి మీద తగలబడ్డారు, ఇంట్లో పనిచేసేది నేను ఒక్కడనే, తినేవారు 6గురు, ఇంతమందికి ఎన్నాళ్ళని కట్టెలు కొట్టి వాటిని అమ్మి ఇంటికి సరుకులు తీసుకురావడం, ఇంటి ఇల్లు పాదేదానిని తినడం, ఏదైనా వ్యాపారం చేద్దామంటే ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు, నన్ను నమ్మి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎండ అని లేదు, వాన అని లేదు, ప్రతిరోజు అడవికి రావాల్సిందే, ఏదైనా అదృష్ట దేవత నన్ను కరుణించి ఏదైనా నిధి చూపిస్తే బాగుండు అని బాధపడుతూ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఆ మాటలు విన్న అదృష్ట దేవత ఆ రంగడి మీద జాలిపడి ఒక బంగారు రాయిని చెట్టు కిందకు పడేసింది. దానిని చూసిన రంగడు ఆశ్చర్యంతో ఆ బంగారు రాయిని చేతిలోకి తీసుకొని, ఇది బంగారం, ఆ చల్లని తల్లి అదృష్ట దేవత నా మాటలు విన్నట్టుగా ఉంది, వెంటనే దీన్ని నమ్మి వ్యాపారం పెట్టుకుంటాను అనుకుని
గబగబా ఇంటికి వెళ్ళాడు. వాడికి కవిత అనే భార్య ఉంది. ఆ బంగారు రాయిని కవితకి చూయించాడు. జరిగినదంతా తెలుసుకున్న కవిత, మీరు ఈ రాయి అమ్మి మంచి ఇల్లు కొనుక్కుందాం, ఎన్నాళ్ళని ఈ గుడిసెలో ఉంటాం అంది కవిత. అదేంటి కవిత అలాగూ అంటున్నావు? దీనిని అమ్మి వ్యాపారం చేస్తే వచ్చే డబ్బులతో మంచి ఇల్లు తర్వాత కొనుక్కోవచ్చు. ముందుగానే ఇల్లు నగలు కొంటూ పోతే వ్యాపారం చేయడానికి డబ్బులు కావాలిగా అన్నాడు రంగడు తన భార్యతో. ఏమీ పర్వాలేదు, మళ్ళీ మీరు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళండి. అదృష్ట దేవతని మళ్ళీ బంగారం కావాలని అడగండి అంది వాడి భార్య. రంగడు భార్య మాటలు విని బంగారు రాయిని మార్వాడికి అమ్మి మంచి ఇల్లు కొన్నాడు. రంగడు ఒకరోజు కట్టెలు కొట్టడానికి మళ్ళీ అడవికి వెళ్ళాడు. అదే చెట్టు కింద కూర్చొని ఇలా అన్నాడు, ఓ అదృష్టదేవత, వ్యాపారానికి ఏదైనా బంగారు రాయి ఇవ్వు అన్నాడు. ఆ మాటలు విన్న అదృష్టదేవత దురదృష్టదేవతని పిలిచి, ఈ మనుషులకి ఎంతకీ బుద్ధి రాదు, జాలి పడితే దేవుళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు, వీళ్ళకి నువ్వే బుద్ధి చెప్పు అంది అదృష్టదేవత దురదృష్టదేవత. సరే అంటూ దురదృష్టదేవత నాకు ఒక పని చెక్కింది అనుకుంటూ ఒక వజ్రపు ముడిరాయిని చెట్టు కిందకు విసిరింది. దానిని చూసిన రంగడు రాయిని చేతిలోకి తీసుకొని, ఈ రాయి ఎంతో విలువ అయి ఉంటుంది, లేకపోతే అదృష్టదేవత నాకు ఎందుకు ఇస్తుంది అని అనుకొని ఇంటికి వెళ్ళి ఆ రాయిని రంగడు భార్య కవితకి ఇచ్చాడు. రంగడు ఆ రాయిని భార్య కవితకి ఇచ్చాడు. ఆ వజ్రపు ముడిరాయిని చూసిన కవిత, ఇది ఒక పిచ్చిరాయి, అదృష్టదేవత లేదు, దురదృష్టదేవత లేదు, మొన్న ఏదో అదృష్టం బాగుండి ఏ వర్తకుడో జార విడిచిన బంగారు రాయి దొరికింది, దానిని చూయించి ఏవేవో కట్టుకథలు నాకు చెప్పావు, నిన్ను నమ్మి బంగారం అమ్మిన ధనవంతా ఇల్లు కొన్నాను, ఇప్పుడు ఇంట్లో జరుగుబాటు ఎట్లా, ఏం చేస్తాం, మళ్ళీ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి పని చెయ్యండి అంటూ చేతిలో ఉన్న రాయిని ఎదురుగా ఉన్న మంచినీళ్ళ చెరువులో పడేసింది. ఆ రాయిని ఒక పెద్ద చేప మింగింది. చేసేదేమీ లేక ఉసూరుమంటూ రంగడు మళ్ళీ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. దీనిని బట్టి మనకి అర్థమైంది ఏమిటంటే, భగవంతుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.